హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే రెడ్డి ఫ్యాక్ట్స్. గత వీడియోలో నేను చెప్పాను, శివాలయం లోపలి భాగాన్ని చూపిస్తారని. చూడండి, ఈ శివాలయం గత ప్రభుత్వంలో పెన్నా నదికి భారీ వరదలు వచ్చినప్పుడు ఆత్మకూరు దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో పెన్నా నదిలో పూర్తిగా ఇసుకతో మునిగిపోయినప్పటికీ ఇక్కడి శివలింగం చెక్కు చెదరలేదు. ఎంతటి మహిమ! మనం ఆ శివయ్య లీలల గురించి, మహిమల గురించి వినాలన్నా, చూడాలన్నా ఇటువంటివి మనకు ప్రధాన ఎగ్జాంపుల్స్. చూడండి, గుడి గోపుర భాగం కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. అంటే అప్పట్లో కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో మనకు ఇటువంటి పురాతన దేవాలయాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. చూడండి, ఎంత చక్కగా ఆ శివయ్య లీల చాలా అద్భుతం. అసలు వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు, అంత అద్భుతం. ఇసుకలో పూర్తిగా మునిగిపోయి ఉన్నప్పటికి కూడా ఈ శివాలయం బాహ్యంగా చిన్న చిన్న దెబ్బతినింది తప్ప పూర్తిగా అయితే అక్కడ దెబ్బతినలేదు. ఈ శివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేది ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. చూడండి, ఎంత పురాతన గుడి. బయట కాంపౌండ్ చూసారు. ముస్లిమ్స్ కూడా ఈ గుడికి వస్తున్నారంటే ఆ శివయ్య లీలలు చూడండి. బయట ఒక ముస్లిం అమ్మ ఈ శివయ్య దర్శనానికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అమ్మవారి విగ్రహం, అమ్మవారి ఎంతో తేజస్సుగా